హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్కే అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ కార్డ్ కేవైసీ అయిందా లేదా, అదేవిధంగా మీరు కొత్తగా రైస్ కార్డు కానీ నంబర్ కనుక మీకు తెలియలేనట్లయితే పాత రేషన్ కార్డు యొక్క నెంబర్తో కొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నేను కింద ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మొదటి పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో MIS ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీ మండల్ వస్తుంది. మీ మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ ఓల్డ్ కార్డు, పాత కార్డు యొక్క నెంబర్లు కనబడతాయి. అందులో మీ కార్డు నెంబర్ ఎక్కడ ఉందనేది తెలుసుకోండి. ఒకవేళ ఫస్ట్ పేజ్లో లేకపోతే సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ పేజ్లో లేకపోతే థర్డ్, అట్లా ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలలో సెలెక్ట్ చేసుకొని మీ కార్డు నెంబర్ ఎక్కడ ఉందనేది చూస్తే ఇక్కడ పాత నెంబర్ లాస్ట్కి ఏమో పాత నెంబర్ కార్డు చూపిస్తుంది. దాని పక్కకు వచ్చేసి కొత్త నెంబర్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత మీ కార్డు నెంబర్ చూసుకున్న తర్వాత ఈ కార్డుకి కేవైసీ అయ్యింది లేదు తెలుసుకోవడానికి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ MIS మీద సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ రైస్ కార్డ్ కేవైసీ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇప్పట్లాగే మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసి మీ యొక్క మండలం, అదేవిధంగా మీ యొక్క విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సెక్రటరీ వైజ్ కేవైసీ పెండింగ్ కార్డ్స్. చూడండి ఇక్కడ ఇద్దరు పేర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, మొత్తం విలేజ్ మొత్తం అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది. చూడండి, మరొక విలేజ్ సెలెక్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేరొక విలేజ్ సెలెక్ట్ చేసి చూస్తే ఇందులో చాలామందివి పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళందరికీ కేవైసీ అవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ అయినట్టే. ఈ విధంగా పెండింగ్లో మీ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి తెలుసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.